రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచుతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డితో కలిసి నల్గొండ హైదరాబాద్ మధ్య నాన్ స్టాప్ ఏసీ డీలక్స్ బస్సులను ప్రారంభించారు. పొన్నం కొత్తగా 1000 బస్సులు కొనుగోలు చేస్తామని, మరో 1500 బస్సులకు ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పారు. పొన్నం ప్రభాకర్ దసరాలోపు నల్గొండ జిల్లాకు 30 ఎక్స్ప్రెస్, 30 లగ్జరీ బస్సులు ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ అప్పుల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు పొన్నం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. నిజాం కాలం నాటి నార్కెట్పల్లి బస్టాండ్ను కాపాడుకుంటామని తెలిపారు. వెంకటరెడ్డి గారి ఆదేశానుగుణంగా ఈ ఉమ్మడి జిల్లాకి ఇవ్వడం జరుగుతుందనే మాట మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా నార్కట్పల్లి డిపో పునర్వైభవం తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు బస్సులు నడిపే విధంగా సంస్థ చర్యలు తీసుకుంటుంది. ఆ దిశలో కార్యాచరణ చేపట్టాల్సిందిగా రీజనల్ మేనేజర్ ఆర్టీసీ గారిని ఆదేశిస్తా ఉన్నాం. వాళ్ళకి 21% టీఏ ఇస్తూ పెండింగ్ బకాయిలైనటువంటి బాండ్లను విడుదల చేసినాం. వాళ్ళకి ఇప్పటికీ 280 కోట్ల 80 కోట్ల ఇచ్చినాం. 200 కోట్లు ఈ నెలాఖరు లోపల వారి వారి ఖాతాల్లో జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. కొద్దిగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండడం వల్ల ఆలస్యమైంది, మన్నించాల్సింది ఆర్టీసీ కుటుంబ సభ్యులను కోరుతా ఉన్నాం. ప్రకటించినటువంటి పెండింగ్ బాండ్లు తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది. వీలైనంత తొందరలోనే అవి వాళ్ళ ఖాతాలో వేపించే విధంగా చర్యలు తీసుకుంటాం. మొట్టమొదటి స్కీము 2వ రోజే ఉచిత ఆర్టీసీ బస్ చెప్పిన ప్రకారం ఇంధనమ్మ మాట ప్రకారం ఇవ్వడమే కాదు, ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆర్టీసీ సంస్థని బలోపేతం చేస్తూ 60-70 కోట్ల మంది మహిళల్ని అక్కా చెల్లెలని ఇవాళ ఉచితంగా వాళ్ళ గమ్యస్థానాలు పోయొచ్చే విధంగా ఉచిత ట్రాన్స్పోర్ట్ ఇస్తూ, ఇంకా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ని టీజీఆర్టీసీని బలోపేతం చేయడానికి ప్రతిరోజు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.